ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటోస్ ఆల్బమ్స్ అయితే కొన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అవే 4, 5 ఆల్బమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవే ఇక్కడ మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్‌గా మీరు అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అలక్ మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తానండి. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుందండి. అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ అలక్ మోషన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్స్ అనేవి 4 ఉంటాయండి. ఆ 4ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏదో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోస్ ఉంటాయండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి మీరు చేయాల్సింది ఏం లేదండి. ఓన్లీ కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇంతే అండి. రీప్లేస్ అనేది పెట్టేసేయండి. కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ మీ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ లేని ఫోటో తీసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేనైతే మీకు డైరెక్ట్‌గా చెప్పేస్తానండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఒక వెబ్‌సైట్ లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. ఇక్కడ ఏదో ఒక ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుందండి. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని సెట్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఫోటో కింద ఉంటుందండి. దానికి కూడా కలర్ అండ్ ఫిల్ స్టార్ట్ అనేది చేసి ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుందండి. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని మంచిగా సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. ఇదే పీఎన్‌జీని ఎలా సేవ్ చేసుకోవాలో ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కలర్ హ్యాష్ ఫ్రేమ్ పీఎన్‌జీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఇమేజ్ అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోతుందండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుందండి. ఇదే ఇంకోటి చూపిస్తాను. మళ్ళీ ఏదైనా ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు సింపుల్‌గా 3 ఓపెన్ చేస్తున్నాను. ఆల్బమ్ 3 ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఇంకో ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుందండి. సెట్ కాకపోతే ఈ ఫోటోని మంచిగా మీ ఫింగర్‌తోని ఇలా సెట్ చేసేసేయండి. సెట్ చేసేసి పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ పీఎన్‌జీని ఎక్స్‌పోర్ట్ చేసేసేయండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సేవ్ అయిపోతుందండి. అలానే ఇంకా 2, 3 గ్రూప్స్ ఉంటాయండి. అవి ఆల్బమ్స్‌ని మీరైతే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇంతే అండి. థాంక్ యూ.